హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఆల్గో. సో యూజువల్లీ మనం ఆల్గో యూజ్ చేసేటప్పుడు, మనం కాదు, యూజువల్లీ కొంతమంది ట్రేడర్స్ కానీ, బిగినర్స్ కానీ, సో ఆల్గో యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారు సార్? ఇట్స్ వెరీ సింపుల్. ఆల్గో అయినా మాన్యువల్గా అయినా మనం చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం రూల్స్ని బ్రేక్ చేస్తాం. ఎలాంటి రూల్స్? రూల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూల్ పెట్టాను. ఇప్పుడు ఆల్గోలో ఏమైనా రూల్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా అనేది నేను ఇందాక చెప్పిన ఫార్ములాస్ అవన్నీ వేరే వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes బ్రేక్అవుట్ అయింది. 15 minutes బ్రేక్అవుట్ అయిపోయింది, నేను బై చేశాను లాంగ్ సైడ్ అయితే. అదే కిందకి బ్రేక్అవుట్ అయితే కింద షార్ట్ చేశాను. ఫర్ 315 దాకా నేను ఎగ్జిట్ అవను. ఓకే, స్టాప్ లాస్ ఉంటే కింద ఇప్పుడు 315 క్యాండిల్ కింద బ్రేక్అవుట్ అయితే అదే స్టాప్ లాస్ నాది. ఇది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, 315కి వెళ్ళకుండా నేను ఒక 100 పాయింట్లు వచ్చేసినాయి అని చెప్పి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఈ 100 పాయింట్లు వచ్చినాయి అని చెప్పి ఒక బిగినర్ జనరల్ చేస్తాను. ఆ 100 పాయింట్లు కాస్త 500 పాయింట్లు వెళ్ళింది 315 దాకా ఉంటే వెళ్ళొచ్చు, తెలియదు. అలాంటి డేస్ ఉన్నాయి. నిన్న కూడా మార్కెట్ పడిపోయింది, ఒక 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో పడిపోయింది, అదే 300 పాయింట్లు పడిపోయింది నిఫ్టీ. ఈ రోజు కూడా నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయింది. సో అది ఎంత దాకా వెళ్ళిద్దని ఎవరు డిసైడ్ చేయలేరు. నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పేది, వర్క్షాప్స్లో కానీ చెప్పేది, వీ కెనాట్ ప్రిడిక్ట్ ద మార్కెట్, వీ షుడ్ నాట్ ప్రిడిక్ట్ ద మార్కెట్. మనం ప్రిడిక్ట్ చేయలేము, చేయకూడదు కూడా. అందుకనే రూల్స్ పెట్టుకున్నాం. ఆ రూల్ ప్రకారం ఎంత వస్తే అంతే తీసుకుంటాం. కానీ మనం ఏం చేస్తాం, ఆ 100 పాయింట్లు వచ్చిందిగా చాలు, ఈ రోజుకి 5000 వచ్చేసిందని ఆనందపడిపోయి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఆ 5000 కాస్త మీకు 20,000 ఇచ్చేది, మీరు చివరి దాకా ట్రేడ్ ఉంటాయి. సో యూ బ్రోక్ ద రూల్. దట్ ఈస్ వన్ పాయింట్. అదే ఆల్గో కూడా కరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. మీరేం చేస్తారు, మాన్యువల్గా వెళ్ళిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది ఇంకొక పాయింట్. ఆ 15 minutes క్యాండిల్ చివరి దాకా వచ్చి ఆల్మోస్ట్ 1 or 2 points దగ్గర అది స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మళ్ళీ హిట్ అయినట్టు అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తాం, ఇంక హిట్ అయిపోతున్నాయి, ఈ 10 పాయింట్లన్నీ సేవ్ చేద్దామని మనం మాన్యువల్ ఎగ్జిట్ అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయింది, కానీ అది నీకు యాక్చువల్ రూల్ ప్రకారం లాస్ ఇవ్వాలి. అలా వచ్చినట్టు వచ్చి పైకి వెళ్ళిపోయింది. నీకు ప్రాఫిట్ రావాల్సిన చోట నువ్వు లాస్ చేసావు. ఎందుకు? ఆల్గో పర్ఫామ్ చేయకుండా మనం మాన్యువల్గా దాన్ని ఇంటరప్ట్ చేసి ప్రాఫిట్ వచ్చే చోట లాస్ బుక్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూస్ లాసులు రావచ్చు. సో ప్రాఫిట్ వచ్చినప్పుడేమో లాస్ బుక్ చేసి, తర్వాత కంటిన్యూస్ లాస్లు వచ్చి నీ క్యాపిటల్ అంతా తగ్గిపోయి, నీ డ్రాడౌన్ అనేది డిస్టర్బ్ అయిపోయి, నీ సైకలాజికల్గా నువ్వు డిస్టర్బ్ అయిపోయి మనం ఎగ్జిట్ చేస్తాం. ఎగ్జిట్ చేయడం తర్వాత మళ్ళీ అది ప్రాఫిట్స్ అవడం మొదలెట్టి. సో అప్పుడు మార్కెట్ నీ వల్ల నీకేమైంది, సైకలాజికల్గా యువర్ డిస్టర్బింగ్, అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు మళ్ళీ మార్కెట్ అంటే భయం వేయటం మొదలెట్టింది. ఈ క్యాపిటల్ కూడా పోయిద్దేమో, మళ్ళీ నెక్స్ట్ పెడితే ప్రాఫిట్ వచ్చి లాస్ వచ్చిద్దేమో. సో ఈ ట్రాప్లోకి వెళ్ళి పడిపోతాం. సో అందుకనే ఏం చేయాలంటే, మీరు ఆల్గోలో పెట్టినా మాన్యువల్గా పెట్టినా రూల్స్ అనేది బ్రేక్ చేయకూడదు. ఒక్కసారి ఫిక్స్ అయిపోయినాక ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేసావు, ఇందులో ప్రాఫిటబిలిటీ ఉందని తెలిసింది, ఇంకా మళ్ళీ ఏంటి? అందుకే మనం ఏళ్ళు పెట్టి కాళ్ళు పెట్టి చెడగొడతాం. కాబట్టి మనం ఆల్గోకి ఇచ్చామనుకోండి, మన పని మనం చేసుకోవచ్చు. మన జాబ్, మన బిజినెస్ దాని పని చేసుకుంటాం. అఫ్కోర్స్ జస్ట్ మానిటర్ చేయాల్సిన ఏమైనా ఇష్యూస్ ఉంటే చూస్తాం. కానీ ఇంకా లక్కీ ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఓన్లీ 6 hours ఉంది. ఏమైనా ఇష్యూ అయినా కానీ ఆ రోజుకి మనం క్లోజ్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మనం చూసుకోవచ్చు. అది 24/7 లేదు. ఎందుకంటే మనం పడుకున్న ఏమన్నా ఫెయిల్ అయిందో సిస్టమ్, ఆల్గో ఏమైనా ఫెయిల్ అయిందని మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి దెర్ ఆర్ వేస్. ఈవెన్ 24 hours ఉన్నా, కొంతమంది 4Xలో కానీ వాటిలో చేసినా, గోల్డ్లో చేసినా, వాటిలో చేసినా దెర్ ఈస్ ఎ టీమ్ వర్కింగ్. అది వేరే పక్కన పడతాం. ఎందుకంటే బిగినర్స్ కాబట్టి మనకు 6 hours ఉంది, నెక్స్ట్ డే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అది కూడా చేయకుండా మనం ఏం చేస్తామంటే రూల్స్ బ్రేక్ చేస్తాం. మాన్యువల్గా ఇంటరప్ట్ చేసి దాన్ని చెడగొట్టేస్తాం. మన సిస్టమ్ని చెడగొడతాం, మన మొత్తం మెట్రిక్స్ అన్ని మారిపోతాం. సో మొత్తం అది ఆల్గో అసలు సరిగ్గా పనిచేయట్లేదు అని అనుకుంటాం. ఆల్గోని జస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ మాత్రమే. మన ప్రమేయం లేకుండా అది ఒక మెషిన్ పంచి చేస్తుంది ఆర్డర్స్ అంతా. అందులో పెట్టిన స్ట్రాటజీ మందే కదా. నువ్వు మాన్యువల్గా స్ట్రాటజీని బై చేసినా, ఆల్గోకి ఇచ్చి బై చేయించినా రెండు ఒకటే. అవును. కాకపోతే ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్ళే బదులు కారు వాడుతున్నాం అంతే. సింపుల్, అంతకని ఏం లేదు. అంతే. కానీ మనం మాన్యువల్గా ఇంటర్ఫీర్ అయిపోయి దాన్ని స్ట్రాటజీని కనుక డిస్టర్బ్ చేస్తే డెఫినెట్గా మనం ఇప్పుడు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి. యూజువల్లీ ఒక ఆల్గో మనం ఇంప్లిమెంట్ చేయాలంటే బ్యాక్ టెస్టింగ్ అనేది ఒక 5 years కావాలంటారా, లేకపోతే 1-2 years సరిపోతుంది అంటారా? బిగినర్స్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు 1 month అని అన్నారు కొంతమంది. సో యూజువల్లీ బిగినర్స్ చేసే మిస్టేక్స్ అదే అంటారు, ఇంకేమైనా ఉన్నాయా సార్? మెయిన్ ఇదే ఉంటుంది. వాళ్ళు అసలు బ్యాక్ టెస్ట్ చేసే ఓపిక ఉండదు. ఈ రోజు సిస్టమ్స్ కూడా ఉన్నాయి. చాట్‌జీపీటీని అడిగినా, మీరు కరెక్ట్ ఇచ్చిన ఆటోమేటిక్గా అది బ్యాక్ టెస్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఎన్ని పాయింట్లు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, డ్రాడౌన్ ఇదా, మ్యాక్స్ డ్రాడౌన్ ఇలాగా ఇలా అన్నీ ఉన్నాయి. దెర్ ఆర్ టూల్స్ అవైలబుల్. మీరు అది కూడా చేయకుండా ఏదో అంటే తొందరగా ఒక వీడియో చూసాం, ఏదో ఒక లాజిక్ వచ్చింది, ఎగ్జైట్ అయిపోయాం, చేస్తాం. అట్లా కుదరదు. మనీ మేనేజ్మెంట్ చెక్ చేయాలి, డ్రాడౌన్ చెక్ చేయాలి, బ్యాక్ టెస్టింగ్ ద్వారా ఇవన్నీ వస్తాయి. ప్రాపర్ రిస్క్ ఎంత ఉంది, నేను అది తట్టుకోగలనా లేదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళాలి. తొందరగా ఉంది, కొద్దిగా వెయిట్ చేసి చూసి అర్థం చేసుకున్న తర్వాత స్ట్రాటజీ అంటే ఏంటని ఆ తర్వాత మనం స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.